కోడిగుడ్లని ఇలా పగలగొట్టేసుకుందాం. కోడిగుడ్డు ఎప్పుడైనా మనం మార్కెట్లో తెచ్చేటప్పుడు కూడా పగిలినవి మాత్రం కొనుక్కురాకండి. ఎందుకంటే వాడు పగిలినవి చౌకగా అమ్ముతాడు. ఎప్పుడన్నా చౌకగా అమ్మినప్పుడు దాన్ని ఆలోచించాలి. మనం ముందుగా లైట్గా విస్క్ చేసుకుందాం. ఈ కోడిగుడ్లని ఇలా చక్కగా విస్క్ చేసుకొని దీంట్లో మనం కొంచెం అంత మిరియాల పొడి, చక్కగా ఫ్రెష్ మిరియాల పొడి. అయితే నాకు ఎప్పుడైనా ఇంట్లో పెప్పర్ మిల్ ఉంటుంది, అంటే అప్పటికప్పుడు మనం మిరియాలని చక్కగా పొడి చేసుకోవడం కోసం దీంట్లో కొంచెం అంత ఉప్పు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ కోడిగుడ్డులో సహజంగా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకుంటేనే నయం. ఇలా సాసులు చీజ్ వేసేటప్పుడైతే ఉప్పు మీరు మర్చిపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది. ఈ పెనాన్ని కూడా మనం వాడిన తర్వాత ఎప్పుడైనా కానీ కొంచెం సబ్బు పెట్టి క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నల్లగా కొంచెం ఇలా ఉండిపోయింది. అయితే దీన్ని మనం తర్వాత చాకు పెట్టి అది గీకితే దీనిపైన ఉన్న కోటింగ్ వెళ్ళిపోతుంది. ఇటీవల ఈ నాన్ స్టిక్స్ అంటే ఇవన్నీ తయారు చేసే ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాను. వాళ్ళు కూడా చెప్తారు, చాలామంది చేసే తప్పు ఏంటంటే దీన్ని సరిగ్గా క్లీన్ చేసుకోరు. మనం ఎప్పుడైనా నాన్ స్టిక్ ప్యాన్ వాడిన తర్వాత దాన్ని చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి నాన్ స్టిక్ బోల్డ్ అంత టైం వస్తుంది. మన ఈ పిండి రెడీగా ఉంది. దీన్ని మనకి కావాల్సినంత చిన్న చిన్న అట్లు వేసుకుందాం. అయితే ముందే చెప్పాను కదా, మరీ పెద్ద పెద్ద అట్లు కాదు, కొంచెం చిన్నగానే వేసుకుందాం. దీంట్లో మనకు కావలసిన నెయ్యి మనం ఆల్రెడీ ఆ పిండిలో కొంచెం వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ నెయ్యి వేయక్కర్లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే మనం పక్కన కొంచెం నెయ్యి వేసి కోడిగుడ్డును కూడా వేసేసుకోవచ్చు. ఇటు పక్క ఈ కోడిగుడ్డును కూడా మనం ఇటు పక్క సింపుల్గా వేసేసుకొని తర్వాత దీన్ని అట్టుపైకి వేసేసుకోవచ్చు. వేసి కోడిగుడ్డు కుక్ అయ్యే లోపల మన అట్టు కూడా కుక్ అయిపోతుంది. దీనిపైన మనకు కావలసిన ఈ కూరగాయల్ని చక్కగా వేసేసుకోండి. మన క్యాప్సికము, కొత్తిమీర, ఇవన్నీ ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, ఎర్ర, గ్రీను అన్నీ పడే విధంగా చూసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక్క కోడిగుడ్డుని మన ఈ అట్టుపైకి లాగేసుకుందాం. అయితే కోడిగుడ్డు మనకి చక్కగా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ అట్టు బాగా టేస్టీగా ఉండడం కోసం దీనిపైన ఇలా చీజ్ వేసిన వెంటనే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. దీనిపైన మన పిల్లలకి ఇష్టమయ్యే కొంచెం అంత టమాటా సాస్ను కూడా మనం ఇలా వేసేయచ్చు. ఆహా, ఇది అయిన తర్వాత దీంతో పాటు మెయోనైస్, దీన్ని కూడా మనకి ఇష్టమైన విధంగా చక్కగా ఇలా కొంచెం వేసేసుకోండి. ఇప్పుడు మన అట్టు కుక్ అయిపోయింది, మన కోడిగుడ్డు కుక్ అయిపోయింది. మన ఒక్కొక్క అట్టుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుందాం. ఇప్పుడు అంటే చూడ్డానికి కొంచెం చిందరవందర అయిపోయింది అన్న ఫీలింగ్ మనకు కలిగింది కదా. ఇప్పుడు ఈ అట్లు చూడండి చక్కగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ. ఇలా కొంచెం గరం మసాలా వేగుతున్నప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. అయితే సాధారణంగా బిర్యానీ చేసినప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్గా అయ్యేంత వరకు ఉంచుకుంటాం, కానీ ఈ బిర్యానీలో కాదు. మష్రూమ్ బిర్యానీలో ఉల్లిపాయలు లైట్గా వేగనివ్వాలి, మరీ ఎక్కువగా అంటే బ్రౌన్ అయ్యేదాకా కాదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా. దీంట్లో మనం కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగుతూనే ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం. కొంచెం తెల్లటి రంగులో వచ్చే ఈ బిర్యానీ ఆ కొబ్బరి, పెరుగు, బాదాము, జీడిపప్పు మసాలా దీంట్లో ఎప్పుడు వేసుకోవాలో కూడా చూడండి. ఈ ఉల్లిపాయలు లైట్గా వేగుతున్నప్పుడు ఇందులో మనం పుదీనా ఆకు, పచ్చిమిరపకాయలు కూడా లైట్గా తుంచి వేసేసుకుందాం. అయితే ఈ పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువ లేవు, ఇవి లైట్గా క్యారెట్ ముక్కల్లా ఉన్నాయి, అందుకే వేస్తున్నాం. మెయిన్ దీంట్లో వచ్చే సువాసన మన మిరియాలు వల్లే ఘాటు వస్తుంది, ఆ సువాసన కూడా. కోడిగుడ్డు మిరియాలు ఎట్లా మంచి కాంబినేషనో మష్రూము మిరియాలు కూడా అంతే ఇదిగా మంచి కాంబినేషన్. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం అంత ధనియాల పొడి, అంటే మరీ మసాలా కొంచెమన్నా ఉండాలని కొంచెం వేస్తున్నా, అలాగే కొంచెం జీలకర్ర పొడి. గరం మసాలా కూడా వేయట్లేదు, ఎందుకంటే రంగు మరీ ఎక్కువగా మారకూడదు. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మంట తగ్గించేస్తాను. ఇక్కడ నీళ్లు ఉడుకుతూ ఉన్నాయి, మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే మనం దీంట్లో ఉప్పు కూడా వేసుకుందాం. మీరు ఎటువంటి బిర్యానీ అన్న చేసుకోండి, మనకి
నీళ్లు కరెక్ట్గా ఉంటేనే మన రైస్ బాగా మంచి టేస్టీగా ఉంటుంది. సో ఉప్పు కావాల్సినంత వేసాను. మన దావత్ బాస్మతి రైస్ని చక్కగా కడిగేసి మనం పెట్టుకున్నాం. మనం ఏదైనా బాస్మతి రైస్ తెచ్చి కడిగి పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కూడా చూస్తే మంచి సువాసన రావాలి, అప్పుడే పర్ఫెక్ట్. మరి ఈ నీళ్ళు తీసేసి అందులో వేసేసుకుందాం. తరువాత మష్రూమ్ వేసుకుందాం. ఎందుకంటే మష్రూమ్ని మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే అవి చిట్టిగా అయిపోతాయి, ష్రింక్ అయిపోతాయి. అలా కాకుండా లాస్ట్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ నీళ్లు పడేసి అన్నం కుక్ చేసేసుకుందాం. నీళ్లు తీసిన తర్వాత మనం ఈ రైస్ని దీంట్లో వేసేసుకుందాం. మన బాస్మతి రైస్ని ఉడికిచ్చేసుకుందాం. వేసిన తర్వాత మనం ఈ రైస్ని ఒక్కసారి నీళ్ళల్లో వేసిన తర్వాత లైట్గా కలిపేసుకుందాం. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత దాన్ని ఊరికే కలిపామనుకోండి, దాంట్లో ఒక గంజిలా వచ్చి మన రైస్ విరిగిపోతుంది, అంత పర్ఫెక్ట్గా రాదు. మనం వేసిన వెంటనే ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే అది అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు రైసు పలుకులుగా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఇక్కడ మన ఉల్లిపాయలు లైట్గా వేగి మంచి సువాసన బయటకు వస్తుంది. ఇందులో మన కొబ్బరి, బాదాము, మనం చేసుకున్న మన జీడిపప్పు ఒక్కసారి చూడండి. ఈ మిశ్రమం కొన్ని నీళ్లు పోసేసుకుందాం. మష్రూమ్ ఎప్పుడు వేయాలో చూపిస్తాను. దీన్ని తక్కువ మంటలో లైట్గా ఉడుకుకి రానిద్దాం. అప్పుడు ఇది మంచి టేస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు మన మష్రూమ్స్ ఈ గ్రేవీలో చూపించిన విధంగా చక్కగా పెట్టేసుకోండి. మీరు ఉల్టా పెట్టుకుంటారా మీ ఇష్టం. అయితే చక్కగా ఈ మష్రూమ్స్ని ఇందులో ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిపై మనం అన్నాన్ని అమర్చుకొని చక్కగా కుక్ చేసుకుందాం. ఈ మష్రూమ్ ఈ గ్రేవీలో ఉన్న ఉప్పు అంతా పీల్చుకొని చక్కగా ఉంటుంది. మనం ఈ గ్రేవీలో మిరియాల పొడి వేసాం కాబట్టి ఆ మంచి టేస్ట్ తోటి చక్కగా ఈ గ్రేవీ గుమగుమలాడుతుంది. దీంట్లో మనం ఈ రైస్ వేసుకున్న తర్వాత తినేటప్పుడు ఈ కింద ఉన్న మసాలా కలుపుకొని ఈ బిర్యానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన రైస్ కూడా 90% ఉడికిపోయింది. దీనిపైన చక్కగా అరేంజ్ చేసుకుందాం. మన రైస్ పర్ఫెక్ట్గా రెడీ ఉంది. దీన్ని ఈ చూపించే విధంగా చక్కగా వేసేసుకోండి. అంటే చాలా టేస్టీగా, కొంచెం రిచ్గా ఈ రైస్ రెడీ అవుతుంది. మరి తింటూ ఉంటే ఆ బిర్యానీలో ఆ కమ్మతనం భలేగా ఉంటుంది. ఎప్పుడూ ఎర్రటి మసాలాలు వేసుకునే కాదు బిర్యానీలో, ఇలా చక్కటి మొగలాయి స్టైల్లో మనం ఈ బాదాము, జీడిపప్పు, ఈ మసాలాతో దింగ్రీ అంటాము, కుంభ్ అంటాము, మన మష్రూమ్స్ని వీటితోటి చక్కగా మనం బిర్యానీ ఇలా చేసుకొని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్లోగా కింద మసాలాలో ఉన్న తేమంతా పీల్చుకొని ఆ మసాలా పొడి పొడిగా అన్నాన్ని చక్కగా పట్టేసుకుంటుంది. చూడండి, ఇలా స్లోగా నింపేసుకొని తర్వాత దీనిపైన మనం కుంకుమ పువ్వు నీళ్లు, మన బిర్యానీకి కావాల్సిన ఆ సుగంధ ద్రవ్యాలు అందించడం కోసం దీనిపై కొంచెం అంత బ్రౌన్ ఆనియన్. మసాలా రంగు రాకూడదు, కానీ రైస్ మాత్రం కొంచెం రంగు రావాలి. అందుకే కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, అలాగే కుంకుమ పువ్వు నీళ్ళు కూడా వేసుకుంటే బాగుంటుంది. దీనిపై కొంచెం కుంకుమ పువ్వు నీళ్ళు, చివరిగా కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మన బిర్యానీకి. కొంచెం అంత నిమ్మకాయ, దీంట్లో కొంచెం నెయ్యి కూడా ఇలా వేసుకుంటే మన బిర్యానీ ఎంతో గుమగుమలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదంతా కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవాలి, స్లోగా దాన్ని పట్టుకొని కూర్చోకూడదు. ఈ మష్రూమ్ కూడా ఇప్పుడు కుక్ అయిపోతుంది. తక్కువ మంటలో 3-4 నిమిషాలు స్లోగా కుక్ చేసుకొని తర్వాత స్టవ్ కట్టేసి మరో 3 నిమిషాలు ఆగి వడ్డించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మన చక్కటి అద్భుతమైన బిర్యానీ రెడీ. రైస్ ముఖ్యంగా మన దావత్ బాస్మతి రైస్ వాడేసాము, ఎంతో పలుకులుగా చక్కగా పర్ఫెక్ట్గా అయిపోయింది. మరి మష్రూమ్ అంటారా, మష్రూమ్ సహజంగానే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని కుక్ చేసుకోవడానికి కేవలం 3 నిమిషాలు అయితే కుక్ అయిపోతుంది. అనీష్ అండ్ చిరశ్రీ సినిమా పేరే చెప్పలేదు. మూవీ పేరు ఆమె అతడైతేనండి. ఒక ఆడపిల్ల పాత్ర అంటే డ్రెస్ వేసుకోవాలని ఎలా అనిపించింది? అంటే మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? లైక్ బోల్డ్ క్యారెక్టర్. అంతకంటే బోల్డ్ ఏముంది? అలీ గారితో కామెడీ ఉంటుంది. అలీ గారు అయ్య బాబోయ్ ఏముంటారు? టీ కాఫీయా? టీ కాఫీ, మజ్జిగ, పెరుగు తోడు పెడతాను, అన్నం కుక్కర్లో వండుతాను, మంచినీళ్ళు ఇస్తాను. కాదు, రెసిపీలు. మిరియాల కోళ్ళలో మనం పుదీనాకు అవన్నీ వేయం, కానీ బిర్యానీ రూపంలో మనం దీన్ని టేస్ట్ చేయాలంటే చక్కగా దీంట్లో మనం అన్నీ వేసుకుందాం. బిస్మిల్లా కాదు, ఈరోజు హైదరాబాద్లో వచ్చారంటే మరి బిర్యానీలు